అందరికీ శనార్థులు మంచిగున్నారులా నేను వచ్చేసిన ఇయాల చూద్దాం మస్తు మస్తు వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి ఓట్ల మీద ఎంక్వైరీ చేస్తున్నారు ఢిల్లీలో గుబేలు మంటున్నాయట సారుగుండెలు తమ్ముడు బామ్మర్దికి వేల కోట్ల పనులు ఏలేటి సారు చెప్పిండు రేవంత్ సారు లెక్కలు నోరు తెరిస్తే కొడుతున్నారు పోలీసు వాళ్ళు మీరు చెప్పిన స్వేచ్ఛ ఇదేనా సార్లు రాష్ట్రంలో ఆగమవుతున్నాయి గురుకులాలు బడులను ఖతం పెట్టడానికేనా ఈ పనులు ఎల్లమ్మ తల్లికి పెట్టలేదట డబ్బులు సర్కారుకు జోగినుల శాపనార్థాలు రేవంత్ సారు ఈ నడుమ మస్తు కోపం మీద ఉంటున్నాడు అట్టుటిగానే గరం అవుతున్నాడు నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నాడు నేను మంచోడని చెప్పుకునే రేవంత్ సారు ప్రజాపాలన అని చెప్పుకుంటున్న రాష్ట్రంలో ఇంతగనం ఎందుకు పరేషాన్ అవుతున్నాడు అంతగనం ఎందుకు కోపం వస్తున్నదో నాకు కూడా నిన్న మొన్నటిదాకా సమజ్ కాలే కానీ ఇప్పుడు అసలు ముచ్చట బయటకు వచ్చింది రోజుకు 18 గంటలు పని చేస్తున్న రేవంత్ సారుకు పెద్ద పరేషానే వచ్చిందట మిగిలిన 6 గంటలు కూడా సార్కు నిద్ర పడతలేదట మొన్న ఎంపీ ఓట్లల్లా 8 సీట్లల్లా కాంగ్రెస్ వాళ్ళు ఓడిపోయిండు కదా ఆ ముచ్చట మీద ఢిల్లీలో ఉన్న పెద్దోళ్ళు ఓ ముగ్గురు పెద్ద మనుషులను మాట్లాడి మన తానికి పంపిండ్రు కాంగ్రెస్ గాలి మస్తున్నదన్నారు ఎందుకు 8 సీట్లు బీజేపీకి పోయినాయని అప్పట్లోనే మస్తు గరమైందట ఇప్పుడు అసలు ముచ్చటేందో అరుచుకుని రమ్మని పెద్ద మనుషులను తోలిండ్రు వాళ్ళొచ్చి పార్టీ ఆఫీస్ లో కూర్చొని లీడర్లందరినీ పిలిచి మాట్లాడిండ్రు ఓడిపోయిన వాళ్ళని కూడా పిలిచి మాట్లాడిండ్రు ఓట్లలో చేయాల్సిన అన్ని చేసినాం అందరినీ మంచిగానే ఖుషి చేసినాం అయినా గానీ ఎందుకు ఓడిపోయినామని అడిగిందట చెయ్యి గాలి కాదు పువ్వు గాలి బాగుండే అందుకే ఓడిపోయినామని కొందరు చెప్పిండ్రట కొందరేమో పువ్వు పట్టోళ్ళు గట్టి లీడర్ను పెట్టిండ్రు అందుకే ఓడిపోయినామని చెప్పిండట బీజేపీ వాళ్ళు గట్టి లీడర్లను పెట్టినప్పుడు మనోళ్ళు ఎందుకు బలం లేనోళ్ళను పెట్టిందని ఢిల్లీకి వెళ్ళి వచ్చిన పెద్ద మనుషులు మస్తు గరమైందట వెనకపోటీ ఏమన్నా మాట్లాడుకొని బీజేపీ వాళ్ళు గెలిచడానికే ఇట్లా చేసిండ్రా అని డౌట్ పడ్డారట అది ఏడమెడకు చుట్టుకుంటదోనని రేవంత్ సారు వాళ్ళ మనుషులు మస్తు భయపడుతున్నారట కావాలనే బలం లేనోళ్లను నిలబెట్టిందని షెయి పాటోలే రేవంత్ సారును మాటలన్నారు ఇప్పుడు ఆ పెద్ద మనుషులు కూడా ఈ మాట ఎరికైతే ఎట్లనని సారు ఆగమవుతున్నారట పిసిసి కుర్చీ టైం అయిపోయింది ఎట్లా చేసినా అది పోతది కానీ సీఎం కుర్చీకి కూడా ఎసరొచ్చేటట్టు ఉన్నదని మస్తు బాధపడుతున్నాడని ఆ బాధలనే కోపం కూడా వస్తున్నదని దగ్గరోళ్ళు అంటున్నారు అందుకే మీటింగుల్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారట పాపం సారు ఎట్లనో ఏమో పోన్రి అమరాబాద్కి వెళ్ళి ఎందరిని తొక్కుకుంటూ వచ్చినా ఢిల్లీలో కాడ మాత్రం ఏం నడిచేటట్టు లేదు రేవంత్ సార్ను ఎట్లా మెచ్చుకోవాలో సమజైతలేదు పోన్రి రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తెచ్చినామని రోజు చూపిస్తున్నారు ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని పబ్లిక్ మర్చిపోతారు అనుకున్నాడో ఏందో రోజుకు 2-3 రుజువులు చూపిస్తున్నారు నిన్న టీవీలో పేపర్ వాళ్ళను కొట్టిండ్రు కదా ఇక చూడండి ఇవాళ ఏం నడిచిందో ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలనలా మాట్లాడితే కాళ్ళు ఇరగొడుతున్నారు పోలీసోళ్ళు కాంగ్రెస్ వాళ్ళ ఏలువడిలా నోరు తెరిచడే పాపం అయిపోతున్నది పనులు చక్కగా చేస్తలేరని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మేడాని అడిగిందట ఈ అన్న చూడండి ఎట్లా కొట్టిండ్రో పాదాల మీదకెళ్ళి కొడితే మొత్తం వాసిపోయినాయి నడవస్తలేదు మా కొడుకుకి ఏమన్నా అయితే తొర్రూరు వేసే సంగతి చూపిస్తామంటున్నది అన్నోళ్ళ తల్లి నడవ చేత కాకుండా ఇంట్లో పడి ఉన్నాడు మా కొడుకు ఇంతకన్నా చిత్రం ఇంచబెట్టి కొడతాడా మా ఎస్ఐ గారు ఇంత ఏం దౌర్జన్యం చేసినావు ఇంత ఏం తీసుకొచ్చినావు ఎవరైనా దొంగతనం చేసుకొచ్చినావా ఎవరైనా ఇల్లు వెళ్ళుకొచ్చినావా అందుకబట్టి ఎట్లా కొట్టిందా మొదల సేవ చేసుకుంటాడు కాళ్ళ నడవ చేత కాకుండా ఇప్పుడు మంచంలో పడి ఉన్నాడు ఎస్ఐ గారు నిన్న ఫోన్ గుంజుకున్నారు ఇప్పుడు దాకా ఇన్ఫర్మేషన్ నాకు ఇచ్చినా మమ్మల్ని తెలియజేసిండా మీ కొడుకు పోలీస్ స్టేషన్కి రావాలని మాకు తెలియజేసిండా సార్ మాకు తెలియజేయకుండా మా కొడుకుకి ఎట్లా కొట్టిండు అదే కావాలి సిద్దిపేట కాడ వకీలునే కొట్టిండు పోలీసోళ్ళు ఓ కేసులో హైకోర్టు బెయిల్ ఇచ్చినా గానీ జైలుకు తీసుకుపోయే ప్రయత్నం చేసిండట పోలీసోళ్ళు ఇదేందని అడిగిన వకీల్ రవికుమార్ ను ఏఎస్ఐ ఉమారెడ్డి రక్తం వచ్చేటట్టు కొట్టిండు
నిన్ననేమో టీవీలోలను చదువుకునేటోళ్లను ఎట్లా పడితే అట్లనే కొట్టిండ్రు, గల్లా పట్టి గుంజుకపోయిండ్రు. ఆడోళ్ళు మొగోళ్ళనే తేడా లేకుండా ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు, తిడుతున్నారు. పోలీసులు ఇంతగానం రెచ్చిపోతున్నారంటే పెద్ద సారు జనంత గట్టిగానే చెప్పిండు కావచ్చునని అంటున్నారు. పోలీసులకు మంత్రి రేవంత్ సారేనాయే. అందరూ రోడ్ల మీదకి వచ్చి సర్కారు మీద మాట్లాడుతున్నారు. ఆ తిప్పలా ఈ తిప్పలని ఎవ్వరు బయటకు వచ్చి ధర్నాలు చేయొద్దు, వస్తే మీ లాగులు వలుగుతాయన్నాడు. తొండల పేరు చెప్పి భయపెట్టించిండోనని చదువుకునేటోళ్ళు అంటున్నారు. అందుకే పోలీసు వాళ్ళు ఇట్లా ఆలీలను చూడకుండా ఈయన మయ్యన జోపుతున్నారని మాట్లాడుకుంటున్నారు. ఓట్ల ముంగడి దాకా రేవంత్ సారు ఏం చెప్పిండు? పోయిన సర్కారోళ్లను ఏమని తిట్టిండు? కుటుంబ పాలన చేస్తున్నారన్నాడు. ఆంధ్రోళ్ళకే కాంట్రాక్టులు ఇచ్చిండన్నాడు. తెలంగాణ జనాల పైసలు ఇంటోళ్లకు ఆంధ్రోళ్లకు దోషి పెడుతున్నారు అని మస్తు మాటలు అన్నాడు. అప్పుడు అన్ని మాటలన్న రేవంత్ సారు ఇప్పుడు ఏం చేస్తున్నాడో బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సారు చెప్తున్నాడు, చూడండి. మహేశ్వర్ రెడ్డి సారు, రేవంత్ సారు ఏం చేస్తున్నారు? మీరు అంతగానం ఎందుకు గరమవుతున్నారు? ఈ 3,000 కోట్ల రూపాయల అంశంలో ఇది అమృత్ కేంద్ర ప్రభుత్వం నిధులు కాబట్టి నేను ముందుగా దీన్ని టేకప్ చేశాను. ఇంకా పబ్లిక్ హెల్త్ లో ఉన్నటువంటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నటువంటి చాలా అంశాలు నేను మళ్ళీ మాట్లాడతాను. అబ్బర బిడ్డ 3,000 కోట్లు, అవి కూడా మీ కేంద్రం వాళ్ళు ఇచ్చినాటికే సూడి పెట్టిందా? ఎవరికి ఇచ్చిండ్రు కాంట్రాక్టులు? కేఎన్ఆర్ దాంట్లో మళ్ళీ మీ తమ్ముడు ముఖ్యమంత్రి గారి తమ్ముడు కూడా పార్ట్నర్ అని చెప్పి చెప్పుకుంటున్నారు. కేఎన్ఆర్ కంపెనీ నరసింహారెడ్డి గారి కంపెనీలో మీ తమ్ముడు కూడా పార్ట్నర్ అని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు. మరి వర్క్ కా లేకుంటే మొత్తం కంపెనీకా, ఇంకా దాని మీద నేను మాట్లాడదలుచుకోలేదు. ఆ లెవెల్ సారు రేవంత్ సార్కి ఏమన్నా సుట్టిరికం ఉన్నదా? మీ సొంత బామ్మర్ది అయినటువంటి సృజన్ గారు శోధ కంపెనీకి సంబంధించినటువంటి అంశంలో ముఖ్యమంత్రి గారి తమ్ముడు, ముఖ్యమంత్రి గారి బామ్మర్ది ఈ అంశంలో మరి ఈ కాంట్రాక్ట్ విషయంలో వారు ఇన్వాల్వ్ ఉన్నారు కదా. అదే మెగా కృష్ణారెడ్డికి నువ్వు 1,100 కోట్ల రూపాయల దీంట్లో నుంచి నువ్వు నీ సొంత జిల్లాలో వర్క్ ఇచ్చినావంటే మరి మెగా కృష్ణారెడ్డి మీద జరుగుతున్నటువంటి ఎంక్వైరీ ఉత్తదేనా? కదా మంచిగానే ఉన్నది పో. తమ్ముడు కొండలరెడ్డి కూడా ఉన్నాడా ఇండ్లా? పెద్దన్న కొడంగల్ ఎమ్మెల్యే, తమ్ముడు కాంట్రాక్టర్లు చూసుకుంటున్నాడు, మంచిగానే ఉన్నది పోండి. మొన్నటిదాకా తిట్టిన మెగా కృష్ణారెడ్డికి కూడా కాంట్రాక్టర్లు ఇచ్చిండ్రా. ఓ దిక్కు కాళేశ్వరంలా అవినీతి అవుతుందంటున్నారు, ఇంకో దిక్కు ఆయనకే మళ్ళా పనులు ఇచ్చిందంటే ట్యాక్సులు గట్టిగానే వసూలు అవుతున్నాయి కావచ్చు. 30% బ్యాక్ టు బ్యాక్ గజాని కంపెనీకి ఇచ్చిందంటే 30% లెస్ లో ఒక కంపెనీ ఆ పని చేస్తుందని అంటే కనీసం ఆయనకు 10-20% నేను చేయడు కదా, అంటే సగానికి సగం దీంట్లో దోపిడే కదా. వామ్మో, ఇంత నడుస్తున్నదా వెనకాల? మరి బయటికి ఎందుకు వస్తలేదు? మరి ఏ ఒక్క జీవో కూడా ఈ రోజు పబ్లిక్ డొమైన్ లో పెడతలేరు. పూర్తిగా గత ప్రభుత్వం చేసిన కాంట్రాక్టర్లే ఈ రోజు మీ దగ్గర ఉన్నారు. గత ప్రభుత్వం చేసినటువంటి మనుషులే మీ చుట్టూ ఉన్నారు. ఏ కాంట్రాక్టర్ల మీద ఏ మనుషుల మీద మీరు ఎంక్వైరీ చేసి అవినీతి సొమ్ము కక్కిస్తా అని చెప్పారు, వారి మీద ఎంక్వైరీ చేస్తా అని చెప్పారు, వాళ్ళే ఈ రోజు మీ చుట్టూ ఉన్నారు, వాళ్ళే ఈ రోజు మిమ్మల్ని ఫండింగ్ చేస్తా ఉన్నారు. రేవంత్ సారేమో అంత మంచిగానే చేస్తున్నామంటున్నారు, కడుపు కట్టుకొని పని చేస్తున్నామంటున్నారు. మీరేమో ఇట్లా లేనిపోని మాటలు అంటున్నారు. ఇంట్లో నిజమేందో అబద్ధమేందో బయటికి రావాలి. కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా ఉన్నాయి, ఖచ్చితంగా దీని మీద ఈడీ సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బరాబర్ ముచ్చట చెప్పిండ్రు సారు, ఖచ్చితంగా ఎంక్వైరీ పెట్టాలి. పైసలు ఎన్నొచ్చినాయి, ఏడికి పోయినాయి అనే అన్ని ముచ్చట్లు బయటికి గుంజుక రావాలి. లోన్ల మాఫీ, రైతు బంధుకు పైసలు లేవనుకుంటా అసలు పనే ముంగటేసుకున్నాడు రేవంత్ సారు. చూసినారులా పైసలన్నీ ఏడికి పోతున్నాయో. ఇట్లున్నది మన రేవంత్ సారుతోని. రేవంత్ సారు కొన్ని దినాల కింద ఓ మాట చెప్పిండు. అయ్యలా సారు ఆ మాట ఎందుకన్నాడో సమజ్గాలే. కానీ ఇప్పుడు అయితున్నాయి చూస్తుంటే సారు మనసులో ఏం పెట్టుకొని ఆ మాట అన్నాడో తెలుస్తున్నది, కళ్ళ ముంగడ కనపడుతున్నది. కానీ అన్నంత పని చేస్తాడని మాత్రం అనుకోలేదులా. అప్పట్లో గురుకుల బడుల గురించి రేవంత్ సారు ఏమన్నాడో చూడండి. ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ పిల్లల్ని చిన్న వయసులోనే పాఠశాల ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ చేర్చడం ద్వారా తల్లిదండ్రుల మధ్యలో ఉన్న కుటుంబ సంబంధాలు బలహీన పడుతున్నాయని చెప్పి ఒక స్టడీ రిపోర్ట్ వచ్చింది.
విద్యార్థులు రెసిడెన్షియల్ స్కూల్స్ లో జాయిన్ అయ్యి దూరానికి వెళ్ళినప్పుడు కుటుంబ సంబంధాలు కుటుంబ బాంధవ్యాలు బలహీనపడుతున్నాయని ఒక స్టడీ రిపోర్ట్ వచ్చింది. ఇది భవిష్యత్తులో పెద్ద సామాజిక సమస్యగా మారడానికి కూడా అవకాశం ఉంది. గురుకుల బడుల్లో చదివే పిల్లగాండ్లు అమ్మా నాయనల నడుమ దూరం పెరుగుతున్నదని చెప్పుకొచ్చిండు సారు. ఆడికే సర్కారోళ్ళు గురుకుల బడులను పట్టించుకుంటలేరని పిల్లగాండ్ల అమ్మా నాయనలు మస్తు గరమైతున్నారు. ఇప్పుడు ఇంకింత ఆగమైంది. బాలెంలా గురుకుల బడిలా పెద్ద మేడం బీర్లు తాగుతున్నదని మొన్న పిల్లగాండ్లు లొల్లి వేసిండ్రు. అయినా ఆఫీసర్లు పట్టించుకుంటలేరట. దీంతో నిన్న మాపటీలి బయలెళ్ళి నడుచుకుంటా కలెక్టర్ ఆఫీస్ కి పోయి నడిరాత్రి కలెక్టర్ ఆఫీసు ముంగట కూర్చున్నారు. గోసలు ఎవరు పట్టించుకుంటలేరని వాళ్ళ బాధలను పాటల లెక్క పాడుకుంటా ఆడనే కూర్చున్నారు. ఇక మెదక్ జిల్లా రామాయంపేట గురుకుల బడిల పిల్లగాళ్లను ఎలుకలు కోరికినాయట. 9వ తరగతి చదువుతున్న 12 మందిని రాత్రి పడుకున్నాక ఎలుకలు కోరికినాయట. వాళ్ళను దావఖానకు తీసుకుపోయిండ్రు. ఇంత చక్కదనం ఉన్నది సర్కారోళ్ళ పని. శానా బడుల్లా పాడైన తిండి పెట్టే వరకు పిల్లగాళ్ళు దావకాన్లు పడుతున్నారు. 7 నెలల 232 మంది పిల్లగాళ్ళు పాడైన తిండి తిని దావకాన్లు పడ్డారు. ఒక తమ్ముడు చనిపోయిండు. ఇవన్నీ చూసి గురుకుల బడుల్లా చదివే పిల్లగాళ్ళ అమ్మా నాయనలు మస్తు భయపడుతున్నారు. చదువుల కోసం పంపితే పొలగాళ్ళ పానాలు పోయేటట్టున్నాయని బాధపడుతున్నారు. ఇన్ని నెల సంది ఇంతమంది పానాలు పాడైతున్నా గానీ సర్కారోళ్ళు అయితే అటు దిక్కు చూస్తలేరు. గురుకుల బడుల పేరు బద్నాం కావాలని ఇట్లా చేస్తున్నారు కావచ్చునని పిల్లగాళ్ళ అమ్మా నాయనలు అంటున్నారు. ఇప్పుడిప్పుడే జరంత మంచిగా అవుతున్న బిడ్డల బతుకులను ఆగం చేస్తారా అని అడుగుతున్నారు. ఏ పనికైనా అనుభవం కావాలి. నాకు వార్తలు చదవొస్తుంది, పాటలు పాడొస్తుంది. నన్ను తీసుకుపోయి విమానం నడపమంటే నడిపోస్తుందా? నేను కాలేజీలో చదువుకుంటున్నా. సార్లు చెప్పే పాఠాలు వింటా. కానీ సార్ సీట్లో కూర్చొని పాఠం చెప్పమంటే నాతో అవుతుందా? కాదు కదా. బస్సు తోలేట ఆయన తీసుకుపోయి పడవ నడపమన్నా, పడవ నడిపేట ఆయన తీసుకుపోయి బస్సు తోలమన్నా అయ్యే పని కాదు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానని అనుకుంటున్నారా? 7 నెలలకే దునియా మెచ్చే పాలన చేస్తున్నామని కాంగ్రెస్ సర్కారులు చెప్పుకుంటున్నారు. కానీ ఊపర్ శర్వాణి అందరు పరేషాని అన్నట్టే ఉందట కదా. మొన్న బల్కంపేట ఎల్లమ్మ తల్లి లగ్గమైంది. మరి ఇంత తోపు సర్కారోళ్ళు ఎంత జోరుదారుగా చేయాలి. కానీ మంత్రి సార్ వస్తే గుళ్ళకు పోయే తొవ్వ లేకుండా అయింది. దీంతో మంత్రి పొన్నం సారు గుడి బయటనే కూర్చొని మస్తు బాధపడ్డాడు. పబ్లిక్ ను కంట్రోల్ చేసుడు శాతగాక టీవీల మీద మల్లబడి ఎట్లా పడితే అట్లా మాట్లాడిండ్రు పోలీసోళ్ళు. జోగిని శ్యామల తల్లిని మొక్కుకుంటానికి వస్తే ఊరంతా తిప్పించిందని మస్తు కోపం చేసింది. సర్కారోళ్లకు శాపనార్థాలు పెట్టింది. వీళ్ళ కథ ఇట్లుంటే ఆఫీసర్ల పనులు ఇంకా అధ్వానం ఉన్నాయట. ఎల్లమ్మ తల్లి రథం తిప్పేటప్పుడు డప్పు సప్పులు పెట్టలేదట. లైట్లు కూడా సరిగా లేవట. ఇంతమంది ఆఫీసర్లుండి తల్లిని బాధ పెడతారా అని జోగినిలు పొట్టు పొట్టు తిట్టిండ్రు. గుడి ఏవో ఏం చేస్తుండు. అమ్మవారికి ఒక బ్యాండ్ లేదు, ఒక డప్పు లేదు, ఒక బాజా లేదు. అరే షోపు టప్కి ఏకర్రా దేవుడికి. మనసుతో ఏంటి, మేము మనసుతో వస్తాము. ఒక్క గుడిలో పండుగ చేసడానికే సర్కారోళ్ళు కింద మీద అయితే ఎట్లని అందరూ తిడుతున్నారు. పోలీసులకు మందిని కంట్రోల్ చేస్తలేదు, ఆఫీసర్లకు పనులు చేస్తలేదు. అలా సోకులు తప్ప పని మీద మనసు పెడతలేరని సర్కారోళ్లను అక్కడికి వచ్చిన వాళ్ళు గట్టిగానే ఆసుకొని పోయిండ్రు. తెలంగాణలో బీజేపీని నిలబెట్టి మోడీ సారు దగ్గర మంచి పేరు తెచ్చుకున్నాడు బండి సంజయ్ సారు. మొన్న ఓట్లలో గెలిచి కేంద్రంలో మంత్రి కూడా అయ్యిండు. మోడీ సారుతోని శబాష్ అనిపించుకున్నాడు.
కానీ ఇప్పుడు ఆ సారునే బద్నాం చేస్తుండట బండి సారు. అగో అదేందని చూస్తున్నారా? ఈ వార్త చూడండి, మీకే తెలుస్తుంది. పాపం బండి సంజయ్ సారు కేంద్రంలో మంత్రి అయినాక మోడీ సార్కే పెద్ద పరేషానే పట్టుకున్నదట. పరువు నిలబెడతాడు అనుకుంటే ఉన్న పరువు తీస్తున్నాడని మస్తు బాధపడుతున్నాడట. మోడీ సార్కు ప్రేమ గల శిష్యుడు బండి సారు. ఆయన మోడీ సారు పరువెందుకు తీస్తాడని పరేషాన్ కాకుండ్రి. ఇగో మీరే చూడుండ్రి. గత పాలకులు గత కమిటీ జాతీయ సంపదను కొల్లగొట్టే ప్రయత్నం చేశారు. వాళ్ళ ఎర్రచందనం వీళ్ళంతా వీరప్పన్ వారసులు. అంతా కూడా వీరప్పన్ వారసుల చేతిలో ఉన్నటి వరకు కూడా టీటీడీ ఉండే. తిరుపతి వెంకన్న గుడికి పోయిన బండి సారు ఈ మాటలు అన్నాడు. గుడి ఇన్ని దినాలు వీరప్పన్ వారసుల చేతులున్నదని చెప్పుకొచ్చిండు. అంటే పక్క రాష్ట్రంలో పోయిన సర్కారోళ్లను అంటున్నాడు ఈ మాటలు. పోయిన సర్కారోళ్ళంటే ఎవరు? జగన్ సారు పార్టోళ్ళు. మొన్నటిదాకా జగన్ సారు ఎవరితోనే ఉన్నాడు? ఢిల్లీలో మోడీ సారుతోనే కదా. ఎప్పుడంటే అప్పుడు కలుసుడు, రాష్ట్రానికి వచ్చి మీటింగులు, మస్తు దోస్తానుండే ఇద్దరికి. కానీ ఓట్ల ముంగట పంకకు టాటా చెప్పి సైకిల్ మీదకి ఎక్కి కూర్చున్నది కమలం పువ్వు. అంటే అప్పటిదాకా జగన్ సార్ దోస్తాన్న చేసింది మోడీ సార్తోనే కదా. మరి బండి సారు జగనాల సారును తిడుతున్నాడంటే ఆయన తోడి దోస్తాన్న చేసిన మోడీ సారును కూడా తిట్టినట్టే కదా. ఇంకో గమ్మతేందంటే గంధం చెక్కల దొంగ వీరప్పన్ బిడ్డ కూడా మొన్నటిదాకా బీజేపీలోనే ఉండిపోయింది. మరి ఇవన్నీ తెలిసి మాట్లాడిందో లేకపోతే ఎప్పటి లెక్కనే నోటికి ఏదొస్తే అదే మాట్లాడిందోనని ఈ ముచ్చట తెలిసిన వాళ్ళు మాట్లాడుకుంటున్నారు.